హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మున్వర్ తెలుగు ట్రావెలర్. ఈరోజు అయితే బెల్లం కేవ్స్ మన తాడుపట్టి దాటిన తర్వాత కర్నూలులో వస్తుంది. దానికి సండే రెడ్డి మొదలు పెట్టాము. నేను అది సిద్ధపోతున్నాము. లెట్స్ గో. ప్రజెంట్ అయితే మనం దున్నవాడ బీదర్ ఉన్నాము. మన రైడ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇది వచ్చి మనకి దున్నవాడ బ్రిడ్జి ఎంట్రన్స్. ట్రిప్ వచ్చి 6 గంటలు ఉన్నాము. ట్రైన్ అయితే కొద్దిగా హాఫ్ అన్ అవర్ లేట్ అయింది. మన నెంబర్ మిస్ అయిపోయాడు, అందువల్ల కొద్దిగా రైడ్ లేట్ అయింది. ఇప్పుడే కుర్చీ టోల్ కట్టాము. నాకు చాలా రోజులు అనుకుంటున్నాను బెల్లం కేవ్స్ చూడాలని చెప్పి. ఈ రోజుకి కొద్దిగా ఆత్మకూరు అన్నారెడ్డిపాళ్యం ఓకే పోతే అనుకుంటున్నాము. మావాడు ఎలా ఉంది ఎక్స్ప్రెస్? ఎలా ఉంది చెప్పు. నీకు ఎలాగైతే మనం సంఘంలో వెళ్తున్నాము. ఎలాగైతే మనం మన సంఘం దగ్గర వచ్చినాము. రైట్ సైడ్ పోతే మనం ఎంత పడుతున్నాము. డైరెక్ట్ పోతే బద్వేలు తాడిపత్రి పోతే. ప్రజెంట్ అయితే మనం సంఘం దాటిన తర్వాత మన హైవేలో ఉన్నాము. ఇది వచ్చి లేటెస్ట్ రోడ్. ఇది అంటే లేటెస్ట్ లేదు, ఆల్మోస్ట్ ఒక 5 years అయింది. ఇంతకుముందు ఓల్డ్ రోడ్ ఉండేది, కానీ చేసినందువల్ల చాలా బాగుంది. వాడు రెడీ అవుతున్నాడు. ఓకే, రైడ్కి రెడీ అవుతున్నాడు. లెట్స్ గో. ఇంకా చాలా దూరం ఉంది మన పోవాల్సింది. కమాన్. ఆత్మూరు ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి దేవస్థానం. పోతే మనగల్లో డైరెక్ట్ పోతే బద్వేలు రోడ్ వస్తుంది మనకి. ఐడియా లేదు. నెల్లూరు పాళ్యం కడప 125, మైకూరు 102, తాడిపట్టి 213. జమ్మల్ మడుగులో జాల్మియా స్వీట్ ఫ్యాక్టరీ. కొద్ది ముందుకు పోతే మన తాడిపత్రి హైవే. ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ మనకి 11 అయింది. ఇంకా 40 జమ్మల్ మడుగు దాటిన తర్వాత తాడిపత్రి మధ్యలో రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ చూడండి. ఫైనలీ మనం బెల్లం కేవ్స్ చేరుకున్నాము. ఇప్పుడు టైం వచ్చి 12 అయింది. సరే, ముందు లోపల పోయి పార్కింగ్ చేసుకొని రిలాక్స్ అవునాం. పడతాం మనం. మామూలుగా ఈ టైంకి వెళ్ళేటప్పుడు 12 అయింది. చూద్దాం అట్లా ఎలా ఉందో లోపల. వావ్, చాలా ఫైనలీ 12కి చేరాము. దాదాపు 240 కిలోమీటర్లు. బాగా జరిగింది. ఎలా జరిగింది? ఓకేనా? సూపర్. ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు పోయేది అక్కడ పెద్దవాళ్ళకి వచ్చి 70 రూపాయలు, పిల్లలకు వచ్చి 50 రూపాయలు.
ఓకే, థ్యాంక్ యూ. ప్రజెంట్ అయితే మనం టికెట్ ఇస్తున్నాము. టికెట్ ఇస్తున్న తర్వాత గుహకు దారి ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి పోవాలి. బెల్లూం గుహలు హెచ్చరిక, మీ వస్తువులు బయట సామాన్లు ఉంచడం మన. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే, వావ్ వావ్. ఏదైతే మనం ఇది ఎన్నేళ్ళ మొత్తం స్టార్ట్ చేసేసి 2002లో ఓపెన్ చేసినారు. 2002లో ఓపెన్ చేసినారు. ఇది ఎవరు నాకు కనిపెట్టింది ముందు? ఇదేమో బిటి వాళ్ళు జర్మన్ వాళ్ళే. జర్మన్ వాళ్ళే. 1884లో. 1884లోనా? 1884లో. ఇది ఇక్కడ మాత్రం 2004లో స్టార్ట్ అయింది. 2003లో ఓపెన్ చేశారు. అప్పటి నుంచి ఎంత వస్తున్నారు రోజుకి? అప్పుడు కంటిన్యూ. రోజు ఎంత వస్తున్నారు సుమారుగా? రోజు ఎంత వస్తారు? బాగా వస్తున్నారు రోజు సుమారుగా? సుమారు అంటే రోజు వచ్చేసి ఒక 500. సండే రోజు హాలిడేస్ ఉంటే 1000. ఓకే, ఓకే. ఇది చాలా ప్రాంతం, చాలా పాతది. చాలా. ఎంత ఉంటుంది పొడుగు? సార్ ఇది వచ్చేసి 1.5 కిలోమీటర్ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్. ఓకే. లోపల మనకు వాటర్ ఏమైనా ఉంటుందా? వాటర్ అంటే లాస్ట్ లో మనకు పాతాళ గంగని కొంచెం స్ట్రీమ్ ఉంది అనమాట. ఓకే, అదే లాస్ట్. మీ గుడ్ నేమ్? డీప్ వచ్చేసి 120 feet డౌన్ లోకి వెళ్ళాలి. ఎంత? 120 అడుగుల్లోకి వెళ్ళాలి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అదండి. ఇప్పుడు ఇది వచ్చి చాలా పాతదంట, కాకపోతే కనుగొంది మాత్రం ఇక్కడ ఓపెన్ అయింది మాత్రం 2004 స్టార్ట్ అయింది. చూద్దాం. अंदर बहुत दूर है, देख सकता है. कहाँ से तुम्हें? कहाँ से तुम? कड़पा तुम्हारा? ओके, अच्छा सांस खेलते अंदर है. ఓకే, ఇది చాలా పురాతనమైనది. ఇది ఏదైనా ఆర్టిఫిషియల్ ఒరిజినాలిటీ. ఇది చూద్దాం లోపల. ఇది ఎంట్రన్స్. ఇది వచ్చి జేబర్ హాల్ అంట. చూడండి, వావ్. ఈ హోల్ వచ్చి న్యాచురల్గా వచ్చింది, ఆర్టిఫిషియల్ కాదు. నేను వాజీసు నెల్లూరు నుంచి 6:10కి బయలుదేరాము. టోటల్గా వచ్చి 240 కిలోమీటర్స్ వచ్చింది. ఎగ్జాక్ట్లీ మనం గోల్ వచ్చేటప్పటికి 12:10 అయింది. ఓకే, ప్రశాంతంగా వచ్చేసాము. వెరీ గుడ్. ఇంతకుముందు నేను వైజాగ్లో చూశాను బుర్రగుహలు. బుర్రగుహలకు పోచినట్టుంది. అక్కడైతే చాలా లోతుగా ఉంటుంది. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి. వేరే వాళ్ళు ఏమన్నారంటే ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉందని చెప్పారు. ఇది చూడండి, ఈ ఎక్కడ ఎలా ఉందో. ఇది యాక్చువల్గా ఇదేంటంటే ఆర్టిఫిషియల్, న్యాచురల్. ఇది ఏదేదో చూడండి. లైట్ మాత్రం వాళ్ళు అరేంజ్ చేసింది మాత్రం చాలా బాగుంది. చిన్న పిల్లలు, లేడీస్ అందరు వస్తున్నారు. ఎటువంటి ఇబ్బంది లేదు. అందరు వచ్చి విజిట్ చేయండి. ఇక్కడైతే ఏం కనబడటం లేదు. చూద్దాం ఇంకా లోపల పోతే ఎలా. ఇదేదో పాంపుట్టులాగా ఉంది. పాంపుడు కాదు, చూద్దాం. నగరగా నేను ఇదేదో ఇక్కడ ఇంకా లోపల ఎట్టిపోయి ఇటు రావాలా? అబ్బా, ఇక్కడైతే డబ్బులు జరుగుతుంది. బ్లేర్ అయినది బ్లేర్ అదే దారి నాయన. ఇక్కడ చూడండి, అసలు మనిషి బయట సొంతం ఉంది. ఎట్టుందో నాకు తెలియదు. వచ్చి వస్తాను రామ్దానది. వావ్, అమేజింగ్ అండి. కొట్టట్లేదు. రస్తా ఇక్కడ అయితే రా, వెళ్ళిపోదాం. రోడ్ ఉంది, సిమెంట్ రోడ్ ఉంది. ఇక్కడ ఏమీ లేదు. ఇది కావాలని చెప్పారు తమాషాగా.
వేరే వాళ్ళు వస్తారు చెప్పి ఉంది సిమెంట్ కూడా ఉంది లోపల లోపల ఆర్టికల్స్ ఉన్నాయి. ఓకే ఇక్కడ ఎండ్ ఇది. సరే ఇంకా పోదామండి చూద్దాం. లోపల అప్సర్స్ ఉన్నారు. మేనక, ఊర్వశి, రంభ అందరూ ఉన్నారు లోపల. ఏం పర్వాలేదు పోయిసరండి. సకల మర్రలు చేస్తారు లోపల మీకు పోతే. వాజేష్ ఎలా ఉంది నీకు? అబ్బా ఎట్టు పోవాలి ఇప్పుడు నాన్న తెలియటం లేదు. ఓకే అరే నాయన అక్కడ ఏం కనబడలేదు నాన్న. వాజేష్ లైట్ అయ్యి కహా పే క్యా హై వహా పే. ఇక్కడ చూడండి వైర్లు వచ్చేదానికి వైర్ చూడండి కనబడుతుందా? అంటే ఈ ఎర్త్ వైర్లు, కరెంట్ వైర్లు చూడడానికి. సరే టైంలో చూద్దాం అండి. వాజేష్ లైట్ అయ్యి వాజేష్. ఎవరు మీది? తాడిపత్రిరా? మా ఊరే. అబ్బా లోపల ఏసీ ఉంది, భయంకర చలిస్తుంది లోపల. అబ్బా చలికి తట్టుకోలేక వచ్చాం బయటికి. అబ్బా ఇప్పుడు కావాలి లోపలికి పోవాలంటే. భయంకర చలి ఉంది లోపల. అబ్బా ఎట్టు పోయి ఎట్టు వస్తుందో కూడా తెలియటం లేదు దారి. సరే పోదాం వచ్చాము. ఇది మండపం అంట. ఏరియా మండపం అంట. ఇక్కడ చూడండి సన్నగా నేను చెప్పేది చూడండి మరి చాలా సన్నగా ఉంది. వాయిస్ లైట్ అయ్యి అబ్బా మెరుస్తున్నావా అబ్బా వాయిస్ తల మీద చూడండి చెమటలు కారిపోతున్నాయి. అసలు వాస్తవంగా లోపల బ్లీతింగ్గా పర్వాలేదు, అంత నాట్ బ్యాడ్. మీరైతే కంపల్సరీగా విజిట్ చేయండి, మంచి ప్లేస్. ఓకేనా? ఎంట్రీ ఫీజు 70 రూపీసే, నో ప్రాబ్లము. అబ్బా చెమటలు కారి పులిసి అయిపోయింది. అక్కడ నుంచి కోటి లింగాలు స్టార్ట్ అవుద్ది. చూద్దాం. కోటి లింగాలు అనేది నాకు కూడా తెలియదు, పేరుంది. సో లోపల అలా ఉన్నది నేను చూపిస్తాను చూడండి. అంటే ఒక ఏరియాని ఒక పేరు పెట్టున్నారు. ఒకటి వచ్చి మండపం, ఇది వచ్చి కోటి లింగాలు. అంటే కోటి చూస్తేనే దాని గురించి మనకు తెలుస్తుంది. ఇక్కడ ఎవరు లేరు మాకు చెప్పేదానికి. చూద్దాం. కోటి లింగాలు అంట. ఇక్కడ కొద్దిగా ఇక్కడైతే కొద్దిగా వెళ్తే ఎక్కువ ఉంది, పర్వాలేదు. మండపంలో అయితే మరీ ఘోరంగా ఉంది, అసలు మనిషి కూడా కనబడలేదు. అబ్బా ఓ మంచి దేవుడా. అబ్బా సరేలే ఏవేవో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి? సరే ఈరోజు ఇక్కడ రాసిన పెట్టినాం మనకి. సరే చిన్న ప్లేస్ ఇది కదా, అది వేరేనా? ఓకే ఓకే. ఇక్కడ కోటి లింగాలు కూడా ఉన్నాయి లోపల. ఓకే చూడండి అసలు ఇది బయట దారి. ఓకే ఓకే అదొక మంచి పని చేస్తున్నారు వీళ్ళు. అదే వాస్తవంగా లోపల వచ్చిన తర్వాత మనకి ఎక్సిట్ అనేది అసలు తెలియడం లేదు. అన్నీ ఒక ఇక్కడ చూడండి. కోటి లింగాలకి దారి ఇది. చూడండి అసలు 2 ఫీట్ ఉంది, మరి చాలా చూడండి మినిమం 2 ఫీట్ ఉంటుంది. అసలు ఎలా ఉందంటే ఏదో చెక్కుతుల్లా అలా ఉంచండి. చూడండి ఇక్కడ చూడండి, వంపు చూడండి, కింద కింద వంపు చూడండి ఎలా ఉందో. వావ్ మన ఎలా ఉందంటే మన లోడుగా మాడుతుల్లా టీవీ టీవీ పోయేసి అలా ఉంది. చూడండి ఇక్కడైతే మరి 1.5 ఫీట్ ఉంది. ఇక్కడైతే 1.5 ఫీట్ ఉంది. మళ్ళీ దీనిలో స్టెప్పులు ఉన్నాయి. వావ్ ఇది న్యాచురల్ ఏముంటాం ఇది. మరి చూడండి కట్టు నేను సరిపోతున్నాను, కట్టు చూడండి నేను సరిపోతున్నాను. వాస్తవం ఏంటంటే ఇక్కడ జాగ్రత్త రావాలా, తలకాయ మాత్రం పగిలిపోతాయి ఇక్కడ ఎక్కువ, పులుసు కరిపోద్ది. అబ్బా పులుసు, వాట్ పులుసు అంటావా? కూరలేసలా పులుసు. ఆ పులుసు చూడండి. మరి ఇక్కడ బెండ్ అయితే మరి ఇక్కడ ఎక్కువ బెండ్ అయి రావాలా.
అసలు వాస్తవం చెప్పాలంటే కొద్దిగా గుండె పేషెంట్ వాళ్ళు మాత్రం కొద్దిగా భయమే. వయసు లాంటి వాళ్ళు రావచ్చు, ధైర్యవంతులు. చూడండి ఇక్కడైతే ఎలా చూడండి. వావ్, అసలుకైతే చూడండి పోలీస్ కారిపోతుంది చూడండి. అబ్బా, ఇక్కడైతే లోపల శబ్దం వస్తుంది. వావ్ వావ్ వావ్, ఇదేనండి కోటిలింగాలు. చూడండి రండి చూడండి ధరలు చూడండి. ఏ దారి ఇంకా వస్తామండి, రండి. అయితే చాలా సన్నం ఉంది. తన లోపల మేడం చాలా బాగుందా? లోపల ఏసీ ఉందా? ఏసీ ఉందా లోపల? ఏసీ లేవా? గాలి వస్తుందా? సరే, ఎంజాయ్. ఇక్కడైతే వెళ్తురు అయితే సరిగా లేదు. వాస్తవంగా బ్లీతింగ్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇక్కడ. చూద్దాం ఇంకా లోపల ఎలా ఉందని. ఓకే, ఇక్కడ చూడండి మరి ఎలా ఉందంటే శిల్ప చెక్కినట్టు ఎలా ఉంది, అలా ఉంది చూడండి. అదే దీని పేరు అదే కోటిలింగాలు అంటున్నా, అలాగే ఉంది చూడండి. అంటే దీని అర్థం ఏంటంటే దాని ఇదే మొత్తం ఇదే చూడండి. ఇక్కడైతే చూడండి సృష్టి ఎంతో తెలియదు కానీ అబ్బా జాగ్రత్త మనోహర్ భాయ్. అదే తలకాయ వసిపోయింది సేపు అయితే. అసలు చాలా అసలు భయంకరమైన వెళ్తురే లేదు. చూద్దాం కోటిలింగాలు దీని చరిత్ర వల్ల మీకు చెప్తాను. బయట పోయేసి వాస్తవాన్ని చరిత్ర నేను ఎవరికి అడగలేదు. చూద్దాం. ఇక్కడైతే కోటి దింపాలు అయిపోయింది. ఇది వచ్చి మాయా మందిరం అంట. ఇది వచ్చి పాతాళ గంగ. ఇటు పోతే మాయా మందిరం. ముందు మాయా మందిరం చూసేసి వచ్చి తర్వాత మీకు పతాళ చూపిస్తాను. సరే, ముందు మాయా మందిరం పోయి చూసేద్దాం. మాయా మందిరం అంటే ఏమైనా అక్కడ మాయాల మంత్రాలు ఏముండవు, జస్ట్ ఆ పేరు పెట్టారంతే. కానీ మీరు దాన్ని ఇక్కడ మాయాలు ఉంటారు అనుకుంటారు. గాలి వస్తుందటవా? రా, ఇక్కడ ఏంటంటే పూర్తిగా అబ్బా కోటిలింగాలు అయిపోయింది. మాయా మందిరం ఇది రెండు అయిపోయింది. ఇటు లేదనుకుంటాను. ఇటుందా? ఓకే, ఇదేమో మాయా మందిరం. కోటిల్ కిదర్ ఇది కోటిలింగ. సరే, కోటిలింగ పదకొండ దగ్గర. ఈ పక్క వచ్చి కోటి. ఇక్కడైతే పర్లేదు, బాగుంది. మిల్క్ చాలా ఎక్కువ ఉంది. అబ్బా చూడు వాజీస్, వావ్, ఇదైతే చాలా బాగుంది. ఇక్కడ వెళ్తురు అయితే ఎక్కువ ఉంది, పర్వాలేదు. ఇక్కడైతే ఇబ్బంది ఏమీ లేదు, ప్రశాంతంగా పడుకోవచ్చు. మంచిగా దుప్పటేసుకొని దుప్పటలేదే అన్నగారు. ఈ పక్క ఏముంది? మండపంలాగా. ఏం పేరు దీని పేరు? కోటిలింగాలంట. అంటే లోపల లింగాలు అలా ఉన్నాయా? పాము ఉందా? ఓకే, చిన్న చిన్నయా? సరే, కోటిలింగాలు మీకు చూపిస్తాను చూడండి. సార్ చెప్పారు ఇక్కడ ఉన్నాయంటే. సరే, నాకైతే తెలీదు. అన్ని ముఖాలు ఒకేలా ఉన్నాయి. సరే, ఇది వచ్చి బ్రిడ్జ్ మాత్రం సూపర్గా ఉంది. వయసులో పడుతున్న వీడియో. వావ్, మా వాజిపోతున్నాడు కోటిలింగాల దారికి. పోనా నా పో. బైక్ తోలి అలసిపోదా? కొద్దిసేపు రిలాక్స్ అవ్వు. ఇదేనంట కోటిలింగాలు. వాజీస్, ఆహా, చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. వా అబ్బో, దీనికి కోటిలింగాలు అని పేరు పెట్టారంటే కోటిలింగాలు అంటే చూడండి, చూడండి
కనపడుతుందా? ఇవన్నీ లింగాల్లా ఉండండి. అంటే ఆడలేదు న్యాచురల్ది. అందువల్లే దీని పేరు కోటి లింగాలు అని పెట్టారు. అట్లా ఇది ఎంత న్యాచురల్ ఇది చూడండి. అన్ని లింగాలే. శివుడి నోట్ల అది చూడండి. ఇవన్నీ ఆల్మోస్ట్ లింగాలు చూడండి. అందువల్ల అంటే దీని పేరు వచ్చి కోటి లింగాలు. చూడు చూడండి. ఇవన్నీ కోటి లింగాలే. అందువల్ల దీని పేరు వచ్చి కోటి లింగాలు పెట్టారు. ఓకే. We are from Bangalore. We have come as part of Muddy's Trail trip. Okay. Backpacking. कब आए आप लोग? Yesterday. कहाँ रुके? We stayed at Gantikota camping. गंडीकोटा गए क्या? हाँ, गंडीकोटा है. विजिट हो गया? We saw river. अच्छा है क्या? It is good. Very good. You're from नेल्लोर, Nellore. आंध्र प्रदेश. Wow, Okay, wow, thank you. wow. Thank you. Good name. Nikhil. इधर जाइए. कोटी लिंगाल उधर है. वाजेस चीयू. ఓకే నేను వస్తున్నా వాజీస్. అసలు వాస్తవంగా ఇది కనిపెట్టినోడు మాత్రం అవార్డు ఇవ్వాలా. ఎందుకంటే అసలు ఏ దారి ఎట్టిపోతుందో నాకు తెలియడం లేదు. చూడండి, ఇది బయట పోతే బయట దారి, ఇది పాతాళ గంగా పోయి దారి. సరిపోదాం పండి. పాతాళ గంగా అక్కడైతే గంగా ఉండదు, మామూలు పాతాళ గంగా అనుకుంటాను. ऐसा है भैया ऐसा है अंदर. స్మాల్ వాటర్ పిట్ ఇస్ ఓకే గుడ్ నేమ్ అంకిత్. ఇక్కడ చూడండి, పాతాళ గంగా అంట. దారి చూడండి, అసలు వాస్తవంగా ఇక్కడ దారి లేదు. ఇదో ఇంతే హైటు. ఇదో మీరు పెద్దగా ఉన్నారు చూడండి. ఇదో చిన్న ఇదే ఇంత ఉంగిపోవాలా నాయన. ఏ మాత్రం ఇది చేసినా సరే తలకాయ పగిలిపోద్ది. చూడండి ఎలా ఉందో. అబ్బా ఏంది బామదే స్వామి, చాలా జాగ్రత్త. రెండో మాట ఏంటంటే చూడండి, బురద అసలు ఎందుకు బురద నాకైతే ఐడియా లేదు. ఓహో, పతలంగా కాబట్టి లోపల నీళ్ళు ఉన్నాయి అమ్మ చూస్తాము. సరే అయితే ఇక్కడైతే బురద ఎక్కుంది. జాగ్రత్త రావు చేసి పడితే మాత్రం గులాబ్ జామ్ తింటే బా చిన్నగా. ఇక్కడైతే అది విషయం. ఇక్కడ కొద్దిగా చూడండి, ఇక్కడైతే వాటర్ ఉంది, అందువల్లే దీనికి పతలం పేరు పెట్టారు. అదే అక్కడ ఎక్కువ చూడండి వాటర్ ఉంది. వాటర్లో చేయవచ్చు పెట్టవచ్చు లేదు అయితే నాకు ఐడియా లేదు. పెట్టేస్తున్నాను ఏమవుతా అవుద్ది. వావ్, పాతాళ గంగా. చూడండి లోపల చూడండి. లోపల ఒక పెద్ద గంగాయ కాదు, చిన్నదే, పర్వాలేదు. చూడండి ఇక్కడ చూడండి లింగాలు కనబడుతుందా? రాండి, ఏం బయలేదు, రాండి. నేను ఏం పర్లేదు, రాండి, ఏం బయలేదు. ఓకే, ఏం పేరు నీ పేరు? అదే భయపడగా అక్కడ ఏం లేవులే. ఇదో శివలింగం. ఏ ఊరు సార్ మీది? కర్నూలా? ఓకే పట్టుకో. ఓకే చెప్పు, మంచి చదువుదామని చెప్పు. ఓకే, ఏం కోరుకున్నావా దేవుడు? నాన్న చిన్నగా రండి. అబ్బా, ఇది పాతాళ గంగా గురించి. ఇది వాస్తవంగా పాతాళ గంగా దారి లేదు. చిన్న ఒక ఏమంటారు, చిన్న ఒక తొట్టిలాగా ఉంది. దాంట్లో వాటర్ ఉంది. పైన శివుడి లింగాలు ఉన్నాయి. అందువల్ల ఈ పేరు వచ్చి పాతాళ గంగా అని పెట్టారు. పైన గోయ పెట్టినారు. అంటే నీటి ఏమైనా ఇబ్బంది పడితే వాళ్ళ కోసంగా చూపించు గైరు చాలా బాగుంది. చల్లగా పడుకోవచ్చు, శాంతం ఉంది. అంటే ఏమైనా ఇబ్బంది పట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు. అయితే చెప్తున్నా కదా, మన ఆంధ్రప్రదేశ్లో మనకి దగ్గరగా ఇంత మంచి యోజన చాలా తెలియదు. దయచేసి అందరూ విజిట్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు పోతాను. ఫ్రంట్ ఫేసింగ్ మార్చు. ఎక్కడి నుంచి వెళ్ళా? ఎక్కడి నుంచి బాస్ మీరు? ఎక్కడి నుంచా? కర్నూలా? మాది నెల్లూరు. ఎక్కడి నుంచి? ఆంధ్ర. ఆంధ్ర ఎక్కడ? మాది వచ్చి నెల్లూరు. ఓకే, యూట్యూబ్ ఛానల్. ఓకే ఓకే ఆంకరా దేవుడా. అయితే పర్వాలేదు, నాట్ బ్యాడ్. అందరూ వచ్చి చూసుకోండి. అబ్బా ఎనీవే మొత్తం అయితే చూసేసాము. లాస్ట్ పులుసు కలిపి చూడండి, పులుసు మొత్తం కారిపోయింది. ఇంకా ఓపిక లేదు, అందువల్ల ఇంట్లో తీసుకున్నాను. సో ఇక్కడితో నా వీడియో పిలుస్తున్నాను. తప్పకుండా అందరూ నా వీడియోని మొత్తం చూడండి, స్కిప్ చేయొద్దు. అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కానీ పర్వాలేదు, ఇంకా వచ్చేస్తే బెటర్, ఇంకా ఏమంటారు బెటరు. ఓకేనా? చిన్నపిల్లలు లైక్ వాళ్ళు ఇదొక ఎక్స్పీరియన్స్ వాళ్ళకు. ఓకే, అడ్వెంచరస్ ఎక్స్పీరియన్స్. మీ విషయం చెప్పండి, మీ గురించి చెప్పండి, మీకు ఎలా జరిగింది. సో ఈరోజు గుహల గురించి చరిత్ర ఏంటంటే, రాబర్ట్ బ్రూస్ అనే అతను 1884లో దీన్ని కనుగొన్నాడు. అప్పటి నుంచి 1982 దాకా దాన్ని పరిశోధించి, ఆ తర్వాత తన 1989లో ఆగస్టు అతనికి తెచ్చారు. తర్వాత 2000 సంవత్సరంలో మన గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని దాన్ని డెవలప్ చేసి 2003లో పర్యాటకులకి అందుబాటులో తెచ్చింది. అయితే ఇది కనుగొనింది మాత్రం ఒక ఇంగ్లీష్ అతను. అతని పేరు వచ్చి రాబర్ట్ బ్రూస్. అతను దీన్ని కనుగొనింది. అదొచ్చి 1884లో. ఆ తర్వాత ఇంచుమించు ఒక 100 సంవత్సరాలు ఉంటాను. 1982లో దీన్ని ఒక 3250 కిలోమీటర్లు తవ్వి దీన్ని అప్పుడు మన 2000 సంవత్సరంలో మన గవర్నమెంట్ తీసుకుంది. ఇది దీని చరిత్ర. అందరూ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.